సైగలతో మీ అమ్మా నాన్నల కిడ్నాప్ విషయం కృష్ణవేణికి చెప్పినా లేదంటే పెన్నుతో వ్రాసి చూపించినా మీ అమ్మా నాన్నల తలలు తీసి పార్సల్ పంపిస్తా. నేను కిలాడీలకే కిలాడీని, కిలాడీ నంబర్ 1ని. నాకు తెలుసు కృష్ణవేణి, నేను త్రిషనని నువ్వు ముందు నుంచి ఫాలో చేశావు. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికెళ్ళావు. ఆఫ్ కోర్స్ వాణ్ణి నేనే చంపేశాను, సాక్ష్యం లేకుండా. నువ్వా డాక్టర్ పరశురాముని కలవడానికి వచ్చిన రోజే నేను నిన్ను చూశానక్కా. కళ్యాణ్ గాడితో నువ్వు నా ప్లాస్టిక్ సర్జరీ సీక్రెట్ బయట పెడుతున్నావని నాకు ముందే తెలుసు. సరే, ఇప్పుడు ఆ డిస్కషన్స్ చేసుకుని వేస్ట్. ఫైనల్ గా పెళ్లికి ముందు నన్ను మడత పెట్టడానికి కళ్యాణ్తో ఆధారాలు సంపాదించి రెడీ చేసుకున్నావు. వాణ్ణి నేను చంపేసి సమాధిలో పూడ్చిపెట్టాను. అయినా సరే వాడు బతికి బయటకొచ్చాడక్కా. ఆ సీక్రెట్ చెప్పక్క, పిచ్చెక్కిపోతోంది. చెప్పవా చెప్పవా చెప్పవా, ప్లీజ్ 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 చెప్పక్కా. చెప్పకపోతే ఓకే అక్క, నేనే తెలుసుకుంటాను. నెక్స్ట్ యా ఎస్, మరి కళ్యాణ్ ఇంటికొచ్చి నీతో కలిసి ఆ ఫైల్ పట్టుకుని మీరంతా నన్ను ఏదో చెయ్యాలని అనుకున్నారు కదా. అలా జరగలేదు. కళ్యాణ్ నా వైపు వచ్చాడు, నీకెదురు తిరిగాడు, అలివేణిని పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను డబ్బు మనిషిని అని మారిపోయానన్నాడు కదా. కళ్యాణ్ మాటలకు గుండెలు పగిలిపోయాయా? మనస్సు వికలమైందా? వీడెందుకురా దేవుడా ఇలా మాట్లాడుతున్నాడని పిచ్చెక్కిందా? అందుకే అక్క బకెట్లు బకెట్లు కన్నీళ్లు రూమ్లో నుంచి బయటకొచ్చాయి. ఏంటో నీ జీవితం ఇలా తగలబడింది. ఏమైనా అక్క, నువ్విలా మౌనంగా ఉంటూ నేనిలా రెచ్చిపోతూ ఉంటే నా ఒంట్లో ఏదో తెలియని కిక్కక్క. రత్నప్రభ గారి పెద్ద కోడలు కృష్ణవేణమ్మ గారిని ఇలా మడత పెట్టి నిలబెట్టి చూస్తుంటే డబుల్ కిక్. నీ కళ్ళల్లో ఓటమి, మొహంలో డల్నెస్, డిసప్పాయింట్మెంట్ చూస్తుంటే ట్రిపుల్ కిక్. నా అక్క ప్రేమను లాక్కున్న త్రిషను ఏం చెయ్యలేకపోతున్నానే అని నువ్వు నిస్సహాయంగా చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ కిక్కే వేర్రా సిద్ధప్ప. సో ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవని నీకు క్లియర్గా అర్థమైందనుకుంటాను. ఏయ్, కాదు 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 కాదు, ఈ నిజాలన్నీ చెప్తానని వెళితే కళ్యాణ్ గాడు నీ వైపు మాట్లాడాడు. పెళ్ళిళ్ళు ఆగిపోయి అప్పుడు నీ మేనమామ లక్ష్మీనారాయణ నరసింహ అవతారం ఎత్తుతాడు. నీది హిరణ్యకశిపుడి క్యారెక్టర్, నాది ప్రహ్లాదుడి క్యారెక్టర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ లెక్క ఇంకా సుప్రసిద్ధపా. అవును కృష్ణవేణక్క, నువ్వు మీ అక్క అలివేణి అక్కని నీ చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేయాలి కదా. పాపం, నువ్వు
పెళ్లి కూతుర్ని చేస్తేనే అలివేణి కళ్యాణ మండపం మెట్లెక్కుతుంది. రాక పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. సరే, నీ చేయి పట్టుకుని స్వయంగా అలివేణి దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? రా. అక్క, 1 minute. 1 selfie, please. బకరా నెంబర్ 3. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు పద వెళ్దాం. అరవింద్, ఈ పెయింటింగ్ నువ్వు చూసావు, మరి అలివేణి వదినకు చూపించాలి కదా? అవును, మయూరి అత్తకు శశిధర్ మావయ్య కూడా చూపించాలి కదా? అవును. అందరికీ చూపించి కృష్ణవేణి చెప్పినట్టు అందంగా ప్యాక్ చేసి పెళ్లి మండపంలో అరవింద్కి అలివేణి వదినలకు గిఫ్ట్ గా ఇస్తాను. అన్నా, రూమ్ లో ఎవరు లేరు, వెళ్ళి అంజని చంపేద్దాం. ఎలా చంపుతావురా? ఏముందన్నా, పెట్టే ఓపెన్ చేయడం, కసా కసా పొడి చేయడం, అంతే. నిజమేరా, స్పృహలో లేదు కాబట్టి అరవలేదు. స్పృహలో ఉన్న అరవలేదన్నా, నోటికి ప్లాస్టర్ వేశాం కదా. అరవింద్ ఎక్కడా? పెళ్లి కొడుకు గారు, బాత్రూంలో దాక్కున్నది చాలు, బయటికి రండి. సారీ డాడ్, ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. సారీ. సరే, ఇలా రా. అరవింద్, షూస్ వేసుకో. అరవింద్, అత్తయ్య. అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకో. అలాగే అత్తయ్య. మామ్, ఈరోజు నా లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నా కల ఈరోజు నెరవేరబోతుంది. మీ అమ్మా నాన్న చూపించిన సంబంధం
కళ్ళు మూసుకొని హ్యాపీగా చేసుకోకుండా ఈ లవ్ ఏంట్రా అని నా ఫ్రెండ్స్ నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. బట్ నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకోవాలని మనసులో ఫిక్స్ అయ్యాను. నేను ప్రేమించిన త్రిష వల్ల మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను నేను బాధ పెట్టుకున్నాను. అయినా సరే మీ ప్రేమతో నన్ను మామూలు మనిషిని చేశారు. ఇంత మంచి ఫ్యామిలీలో పార్ట్ కావడం నేను చాలా లక్కీ మామ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అరవింద్, పిల్లల ప్రేమలు ఆశలను నెరవేర్చటం తల్లిదండ్రుల బాధ్యత నాన్న. తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇష్టాలను పిల్లలపై ఎప్పటికీ రుద్దకూడదు. అందుకే నిన్నెప్పుడు ప్రెషర్ పెట్టి పెళ్లి విషయం గురించి మేం మాట్లాడలేదు. నేనే కాదు, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకెన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులున్నా పిల్లలెప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే పిల్లల మొహాల్లో చిరునవ్వులే మాకు వేల కోట్ల ఆస్తులు. అమ్మ అనే పిలుపు కోసం, నాన్న అని పిలిపించుకోవడం కోసం తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడతారో ఒక్క తల్లిదండ్రులకి మాత్రమే తెలుస్తుంది నాన్న. మామ్, బాధల్లో బంధువులు, కష్టాల్లో కన్నవాళ్లు, సంతోషంలో స్నేహితులు గుర్తుకొస్తారు. కానీ ఆకలైనప్పుడు మాత్రం అమ్మ మాత్రమే గుర్తుకొస్తుంది మామ్. Mom, you're special in my life. జమీందారీ ఇంటి మేనల్లున్నైనా నీ కొడుకు కన్నా ఎక్కువగా నన్ను ముద్దు చేసి ఇంతటి వాణ్ణి చేసావు. ఐఎమ్ లక్కీ మామ్. నేను ఎంత లక్కీ అంటే నా అంత లక్కీ పర్సన్ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. మేనత్తని అమ్మ అని పిలిచే అదృష్టం నాకొక్కడికే సొంతం. నీ ప్రేమాభిమానంతో ఇంతటి వాణ్ణి చేశావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోనమ్మా. అరవింద్, అమ్మ రుణాన్ని బిడ్డలే కాదు ఆ దేవుడు కూడా తీర్చుకోలేడు. అయినా రుణం తీర్చుకోవాలనుకుంటున్నావా?
వచ్చే జన్మలో నా కడుపును పుట్టరా. అలాగే మామ్, అలాగే. అమ్మను మిల్చి దైవమున్నదా, ఆత్మను మిల్చి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనా ఓ పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. అరవింద్, మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించకుండా అలా వెనక్కెళ్తారేంటత్తయ్యా? అంత ఈజీగా ఆశీర్వదిస్తామా? మీ మావయ్య షూట్ తొడిగారు, నేను తలపాగా పెట్టాను కదా. ఓహో అదా. సరే అత్తయ్య, మీకేం కావాలో కోరుకోండి. ఆ, ఇప్పుడు అక్కర్లేదు. మాటిచ్చావు కదా, అవసరమైనప్పుడు కోరుకుంటాం, అప్పుడు ఇవ్వాలి, సరేనా? కొంపతీసి నాకు పుట్టబోయే ఆడపిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని కోరుకుంటున్నారా ఏంటి? అబ్బా, నీకు ఆడపిల్ల పుట్టినప్పుడు అప్పుడు చూద్దాంలే. అరవింద్, నువ్వు రొమాంటిక్ బాయ్. నీకు ఆడపిల్లలే పుట్టరయ్యా, మగ పిల్లలే పుడతారు. ఎక్స్క్యూజ్ మీ. కూర్చో. అన్నయ్య, ఆ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ, మరి మరి ఈ పెయింటింగ్ నీకు గిఫ్ట్గా ఇవ్వాలి కదా. వంశీ, ఈ పెయింటింగ్ ఏంటి? ఉమ్, ఆ, నేనే స్వయంగా వేశాను. పెళ్ళయ్యాక ఇద్దామని కృష్ణవేణి చెప్పింది. ఏం పెయింటింగ్ వేశావు? అది సీక్రెట్ అత్తయ్యా. అలాగే వంశీ, అరవింద్ పెళ్ళయ్యాకే ఇవ్వు. ఇంకా కృష్ణవేణి రాలేదేంటి? కళ్యాణ్తో మాట్లాడి ఫోన్ చేస్తానంది కదా. అరవింద్, అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ముస్తాబ్ చేయాలి, కూర్చో. మయూరి, అన్నయ్య. మీరు అరవింద్ రెడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అన్నయ్య. ఈ పెయింటింగ్ ఎవ్వరికీ తెలియకుండా ఒక చోట దాచిపెట్టాలి. ఈ పెయింటింగ్ పెట్టెలో పెట్టి పెళ్లి మండపంకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను.